అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎమ్మెల్యే చిట్టిబాబు అనుచరులు ఆందోళనకు దిగారు. చిట్టిబాబుకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. చిట్టిబాబుకు టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని నేతలు తెలిపారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద సమావేశమైన వైసీపీ నేతలు తాడేపల్లికి బయలుదేరారు. మరోవైపు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటామని చిట్టిబాబు అన్నారు. మరి ఇవాళ జగన్ గారు చెప్పిన ప్రతి పని కూడా ఈ 5 సంవత్సరాల నుంచి గడప గడప తిరగటం, మరి పార్టీ కార్యక్రమాలను చురుగ్గా పాల్గొనడం అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. గడప గడపలో 269 రోజులు మరి నేను చేయడం జరిగింది. మరి ఇవాళ నా నియోజకవర్గానికి సీఎం గారు 2 సార్లు వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించి అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. ఇవాళ సర్వేలు బాగోలేదు అనే ఉద్దేశంతో మరి సిటీని మరి ఇవాళ సర్వేలు బాగోలేదు, 175 నియోజకవర్గాలు మనం నెగ్గాలి, నువ్వు దానికి సహకరించాలని ఆయన కోరడం జరిగింది. సార్ మీరు ఏ నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటాను, మీరు ఏ అభ్యర్థిని పెట్టినా నేను పూర్తిగా సహకరించాలని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో పునరాలోచిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మరి తప్పనిసరిగా సీఎం గారు మాకు న్యాయం చేస్తారని చెప్పి నా నమ్మకం ఉంది. మరి ఇంకా ప్రజలని మరి కార్యకర్తలందరినీ కూడా కూర్చోబెట్టి ఈ విషయాలన్నీ కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇప్పుడు వైసీపీ మొదలుపెట్టిన మార్పులు చేర్పుల వల్ల కొంతమంది నేతలు వాళ్ళ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు, కార్యకర్తలు వద్దంటున్నారు, బట్ నేతలు మాత్రం వైసీపీతోనే ఉంటామంటున్నారు. సో మరి చిట్టిబాబు విషయంలో ఏం జరగబోతోంది? ప్రస్తుతం మనం చూసుకుంటే అరుణ, ఈ అధికార వైసీపీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల విషయంలో తీసుకున్న నిర్ణయాలతో గోదావరి జిల్లాలో గందరగోళం అయితే మాత్రం ఇంకా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ప్రాతినిధ్యం వచ్చిన కొండేటి చిట్టిబాబు అయితే మాత్రం నిన్న సీఎం జగన్తో కలవడం జరిగింది. కలిసిన తర్వాత అంటే సర్వేల ఆధారంగా ఈసారి మీకు సీటు వచ్చే అవకాశం అయితే లేదు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీ సహకారం అందించాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చిట్టిబాబుకి చెప్పడం జరిగింది. మీరు చెప్పిన ప్రకారం మీరు ఏది చెప్తే అది శిరసా వహిస్తానని, మీ మాట ప్రకారం నేను చేస్తానని చెప్పి చిట్టిబాబు కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఇప్పటికే చిట్టిబాబు కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా పి గన్నవరం క్యాంపు కార్యాలయం దగ్గర చిట్టిబాబును కలిసేందుకు చిట్టిబాబు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా అందరూ కూడా రావడం జరిగింది. జరిగిన తర్వాత ఒక భేటీ కూడా నిర్వహించుకున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబుని కాదని మరొక వ్యక్తికి సీట్ ఇవ్వడం, సీట్ ఇస్తే మాకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, మాకు ఖచ్చితంగా చిట్టిబాబే మాకు ఎమ్మెల్యేగా కావాలి, చిట్టిబాబుని మేము గెలిపించుకుంటామని చెప్పి స్థానిక నేతలు కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశంపై ఒక సుమారుగా 2 గంటల పాటు సమావేశం నడిచిన అనంతరం మేమందరం కూడా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకైతే మాత్రం వెళ్తామని చెప్పి సుమారుగా 500 నుంచి 1000 మంది వరకు కూడా కారుల్లో తాడేపల్లి కూడా పైన పరిస్థితి కూడా నెలకొంది. అడిగి మా చిట్టిబాబుకే మాకు సీటు కావాలని చెప్పి అడుగుతామని చెప్పి ఇటు పార్టీ పెద్దల్ని, అటు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకైతే మాత్రం పి గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ నేతలు కూడా బయలుదేరిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేలకైతే మాత్రం ఒక పక్కన కార్యకర్తలు, అభిమానులు, మరో పక్కన పార్టీ పెద్దలు, ఈ రెండాట్ల మధ్య కూడా నలిగిపోతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే పి గన్నవరానికి సంబంధించిన ఎమ్మెల్యే చిట్టిబాబు మాత్రం నేను జగన్ తోటే ముందుకు వెళ్తాను, జగన్ ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అయితే 175కి 175 సీట్లు గెలవాలంటే కనుక సర్వేల ఆధారంగా ఈసారి తప్పుకోవాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తారో దాని ప్రకారం నేను తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అయితే నా విషయంలో కనుక పునరాలోచన మళ్ళీ చేస్తాను, ఖచ్చితంగా మళ్ళీ కూడా ఒక సర్వే ఒకటి జరుగుతుంది, ఆ సర్వే ఆధారంగా నీకు సీట్ వచ్చే అవకాశం ఉంటే కనుక నిన్నే బరిలో పెడతానని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అదే అంశంలో చూసుకుంటే కనుక చిట్టిబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేస్తారో ఆ న్యాయం ప్రకారం మేము వేచి ఉంటామని చెప్తున్నాము. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నానని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గంలో చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు అరుణ. అయితే ఏదేమైనప్పటికీ కార్యకర్తలు మాత్రం ఈ అంశాన్ని అయితే మాత్రం ఒప్పుకోవడం లేదు, ఖచ్చితంగా మాకు చిట్టిబాబే కావాలని చెప్పి నిరసనలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని కూడా మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ గోదావరి జిల్లాలో అయితే మాత్రం సీట్లు మార్పు విషయంలో గందరగోళం అయితే మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా మనం చూసుకుంటే కనుక ఇది
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి 4వ నియోజకవర్గానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 4 నియోజకవర్గాలకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో సీట్ లేదని చెప్పి జగన్ స్పష్టం అయితే మాత్రం చేసినట్లు తెలుస్తుంది. ఇద్దరు మంత్రులకు సంబంధించి ఒక మంత్రికి అయితే మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరో మంత్రి అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన పినిపే విశ్వరూప్కి అయితే మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ కూడా ఇచ్చినట్టు అయితే మాత్రం లేదు. అయితే తన తనయుడు పోటీ చేయాలా లేకపోతే మంత్రి పోటీ చేయాలా అనే అంశంపై పూర్తి స్థాయిలో చర్చ కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే పి గన్నవరం నియోజకవర్గం నుంచి అయితే మాత్రం ఎవరు పోటీలో బరిలో ఉంటారనేది మాత్రం ఒక ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్నాం. ఇటు కార్యకర్తలు కావచ్చు, అటు అభిమానులు కావచ్చు, లేకపోతే నియోజకవర్గ ప్రజలు కావచ్చు. అంటే కొండేటి చిట్టిబాబు ఇప్పటి వరకు కూడా నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సంబంధించి పనులన్నీ కూడా చేస్తున్నారు. అదే నేపథ్యంలో సీటు కూడా వస్తుందని చెప్పి అందరూ ఆశించారు. ప్రస్తుతానికైతే మాత్రం సీటు చిట్టిబాబుకి ఇవ్వకపోతే కనుక ఎవరికి ఇస్తారా అనేది మాత్రం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అరుణ. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.